చేసుకొని కొంచెం మిక్స్చర్తో కానీ కారపూస కానీ లేదా అప్పడాలతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇది సాంబార్ రైస్ చేస్తున్నామండి. దీన్నే బిసిబేడే బాత్ అని కర్ణాటకలో అంటారు. సో 1 గ్లాస్ బియ్యం అండ్ 1 గ్లాస్ కందిపప్పు ఫస్ట్ వేసి వాటర్ సరిపడినంత కొంచెం 1:2 రేషియోలోనే ఫస్ట్ వాటర్ వేసుకొని ఉడికించేద్దాము. తర్వాత ఇంకా అసలు యాక్చువల్లీ దీనికి ఎక్కువ వాటర్ పడుతుంది. వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే పసుపు, ఉప్పు సరిపడినంత అండ్ నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా ఉడుకుతుంది. ఈ ఉడికించేటప్పుడే కొంచెం పచ్చి గ్రౌండ్ నట్స్ వేసేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది ఆప్షన్, మీకు నచ్చితే వేసుకుంటే. ఉడికిపోయిందండి, కాకపోతే వాటర్ ఇంకా ఎక్కువ పడుతుంది. సో మనం వాటర్ బాయిల్ చేసుకుని వేసుకున్నాము, డైరెక్ట్గా వాటర్ వేసుకోకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్ కూడా అన్నీ కుక్ అయిపోయాయి. వీటిని వేరే పెద్ద బోగాన్లోకి మనము ఫస్ట్ రైస్ కందిపప్పు ఉడికించుకోవడానికి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు సెపరేట్గా వెజిటేబుల్స్ బాయిల్ చేస్తాను. యాక్చువల్గా అయితే రైస్తో పాటే వెజిటేబుల్స్ అన్నీ వేసి ఉడికించవచ్చు, కానీ నాకు కుక్కర్ చిన్నది అవ్వడం వల్ల 2 సెపరేట్గా చేసుకొని తర్వాత మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, ఇప్పుడు ఇందులో నేనేమి పోపు వేయడం లేదు, లాస్ట్లో మళ్ళీ పోపు వేయాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, ఇది సొరకాయ, ఆలు, వంకాయ, దీంట్లో ఎన్ని మ్యాక్సిమం వెజిటేబుల్స్ వేసుకుంటే అంత మంచిది. బట్ ఇప్పుడు మాకు అవైలబుల్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసేస్తున్నాను. సో నూనె కాగింది. ఫస్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, అన్ని వెజిటేబుల్స్ దాని తర్వాత ఒకటి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి, ఇంకా గుమ్మడికాయ, బీన్స్, మునక్కాయ వేస్తే చాలా బాగుంటుంది. ప్రెజెంట్ నా దగ్గర ఇప్పుడు దీంట్లో కూడా సరిపోయినంత ఉప్పు, ఈ వెజిటేబుల్స్కి సరిపోయినంత ఉప్పు, కారం, అండ్ కారం కొంచెం, కొంచెం వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ మాత్రం ఒక 3 to 4 విజిల్స్ రావాలి. ఇది ఒక 2 విజిల్స్ వస్తే తర్వాత 2 మిక్స్ చేస్తున్నాను. కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని వేస్తున్నాను. ఇందులో చూసుకొని ఎంత సరిపోతుందో అంత నీరు వేసుకోవచ్చు. క్లోజ్ చేసి, సో ఈ బాయిల్ అయిన రైస్ని వేరే బోగన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు ఉడికించిన వెజిటేబుల్స్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఒకసారి కలిపి, ఇక్కడ సాల్ట్, కారం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు. చూసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. లాస్ట్లో సాంబార్ పౌడర్ వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అదంతా అయిన తర్వాత నెయ్యి వేసి తిరగబాతు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా తర్వాత కొంచెం చింతపండు కూడా పిండేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం బెల్లం కూడా వేస్తే బాగుంటుంది, చిన్న ముక్క బెల్లం. కానీ మా ఇంట్లో బెల్లం వేస్తే ఇష్టపడరు, సో నేను వేయట్లేదు. సో చింతపండు వేసి ఒకసారి కలిపేసుకుంటే, ఇదంతా ఒకసారి బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో సాంబార్ పౌడర్ వేద్దాము. అండ్ నెక్స్ట్ ఫైనల్గా తిరవాతు పోపులన్నీ వేసి పోపు పెట్టేసుకుంటే, నెయ్యి కూడా వేసుకొని దీన్ని సేవ్తో కానీ, బూందీతో కానీ లేదా అప్పడాలతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఫైనల్గా మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని నూనె కాగిన తర్వాత దీంట్లో పోపు వేసుకోవాలి. సో ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు కరివేపాకు లేదు మా దగ్గర. సో అండ్ కంపల్సరీ కొంచెము ఇంగువ కూడా వేయాలండి. ఇంగువ వేస్తే మంచి స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుంది.
చేసి దీని పోపు వేసే ముందు నేను మర్చిపోయాను, కొంచెం సాంబార్ పౌడర్ వేద్దాము. లైట్గా సాంబార్ పౌడర్ కలిపేసి ఇప్పుడు ఈ వేసుకున్న మిక్స్ చేసేద్దాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర. సో లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. తినేటప్పుడు కూడా పైన వేసుకోవచ్చు నెయ్యి. ఇలా ఇందులో వేసేసుకున్నా పర్వాలేదు, తినేటప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది.